మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగుతున్నాయి. నాగుల పంచం పండుగ రోజున కూడా దీక్షలు కొనసాగాయి. సోమవారం 4వ రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో సేరెళ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం కొనసాగుతున్న పోరాటానికి సేరెళ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే వెల్దుర్తి మండలంలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. పాఠశాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అన్ని విధాలుగా నష్టపోతుంది. పబ్లిక్ స్కూల్ను వేరే బుక్ను తరలించడం అనేది చాలా బాధాకరం. దీన్ని ఎందుకు ఇంత రాజకీయం చేస్తుందో అర్థమైతే లేదు. ఇది అభివృద్ధిలో చాలా వరకు వెనుకకుంది. వెళ్తుంది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి. ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేదు. వచ్చినాయి కూడా పక్కా గ్రామాలకు తరలించడం బాధాకరంగా ఉంది. మీరు దయచేసి రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర ఆఫీసర్లు కావచ్చు, దీన్ని వెంటనే మా ఊరికి ఇచ్చే ప్రయత్నం చేయండి. 15 రోజుల కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తి మండలానికి సాగినటువంటి పబ్లిక్ స్కూల్ని పక్క కుక్నూరు గ్రామానికి తరలిస్తున్నారు. అధికారుల తప్పుడు సమాచారం వలన కుక్నూరు గ్రామానికి తరలించడం సరైన పద్ధతి కాదంటున్నాం. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఎంపీడీ ఆఫీస్ ఇక్కడనే ఉంది, అన్ని విధాల ఆఫీస్ ఇక్కడనే ఉన్నాయి, బస్ సౌకర్యం ఉంది, బస్ స్టాప్ ఉంది, అన్ని విధాలా ఇక్కడనే బాగుంది. ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్న అధికారులు వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకొని మా స్కూల్ మాకే మరణించాలని ఈ రిలే నిరాహార దీక్ష 5 రోజుల నుంచి మేము చేస్తున్నాం. మా ఊరి నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ వర్షం పడుతున్నా కానీ ఈ దీక్ష ఆపలేకపోతున్నాం. అయినా స్పందించి వెంటనే మా స్కూల్ని మాకు శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాం. వెల్దుర్తి మండలంలోని గత 15 రోజులుగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూలు ఉద్యమంలో భాగంగా ఈరోజు 5వ రోజు శీలేర గ్రామం నుండి భారీ సంఖ్యలో యువకులు పిల్లల తల్లిదండ్రులు అందరం కలిసి ఇక్కడికి ఇచ్చేసి భారీ సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు వర్షం వచ్చినప్పటికీ కూడా వర్షంలో కూడా ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాం. కాబట్టి ఎవరో అధికారులు మరియు రాజకీయ నాయకులు వాళ్ళ తప్పుడు సమాచారం వల్ల ఈ మండల కేంద్రమైనటువంటి అన్ని వసతులు ఉన్నటువంటి వైద్యం కానీ వైద్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ మిగతా ఏ రకమైన వసతులు ఉన్నటువంటి అయినా కానీ ఈ వసతులు విడిచిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మాకు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మండల కేంద్రంలోనే వెల్దుర్తిలోనే మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరాహార దీక్షను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.